నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న వీడియోలో మొత్తం అసలు నవరాత్రులు అంటే ఏంటి, అమ్మవారిని ఏ రకాల పుష్పాలు ఏంటి, ఆ ప్రాసెస్ అంతా కూడా మాట్లాడుకున్నాం. అయితే ప్రత్యేకించి ఈ వీడియోలో మీరు ఆ వీడియోలో చెప్పారు, అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధిస్తుంటాము. 3 రోజులు శక్తి అని చెప్పి, ఇంకొక 3 రోజులు లక్ష్మి, తర్వాత 3 రోజులు జ్ఞానం, ఇలా చెప్పారు. నవదుర్గలకి అమ్మవారి రూపాలకి వ్యత్యాసం ఏంటి, సంబంధం ఏంటి, అసలు నిజంగా ఒక్కొక్క రోజు అమ్మవారిని మనం ఏ రకంగా ఆరాధించాలి, వాటన్నిటి గురించి కూడా తెలియజేయండి. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అందరికి కూడా జయము కలగాలి, శుభం కలగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, కానీ కొందరు కొంచెం ఉంటుంది, ఎక్కువ చేయడానికి ఉంటుంది. అలా అమ్మవారిని 9 దుర్గలుగా, నవదుర్గలుగా చేస్తూ, అందులో 3 భాగాలుగా చేస్తూ, శక్తి, లక్ష్మి, బుద్ధి, కాళి, లక్ష్మి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిగుణాత్మక స్వరూపం. శక్తి అనగానే దేహదారుఢ్యం కాదు. సైకాలజీలో ఒక మాట ఉంటుంది, పర్సనాలిటీ అని. పర్సనాలిటీ అంటే చిన్నప్పుడంతా కూడా దేహదారుఢ్యం అనుకున్నాం. పర్సనాలిటీ బాగుంది అంటే మూర్తిమత్వం, అది మన బుద్ధి వికాసం, అది శరీర దారుఢ్యం కాదు పర్సనాలిటీ అంటే. సైకాలజీలో ఒక మాట ఉంటుంది. అలాంటి మూర్తిమత్వమైన శక్తి పొందాలి. కొందరు చాలా గొప్ప దారుఢ్యంతో ఉంటారు, కొందరు చిన్నగా ఉంటారు, కానీ వాడి బుద్ధి గొప్పగా ఉండొచ్చు. కనుక దేహదారుఢ్యంతో పాటు మంచి శక్తి రావాలి, ఆ శక్తి అమ్మవారిస్తుంది. అలాగే ఐశ్వర్యం కూడా అంతే. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉపయోగపడే ద్రవ్యం కావాలి. ఆ ద్రవ్యము లోపల దాచుకుంటే ఏమొచ్చేది లేదు, ఉపయోగపడాలి. నువ్వు అనుభవించు, నలుగురికి ఉపయోగపడేట్టుగా చేసుకో, కొంచెం దాచుకో. ఆ ఐశ్వర్యాన్ని, అటువంటి లక్ష్మి. అలాగే సరస్వతి జ్ఞానప్రదాత స్వరూపిణి, బుద్ధి ఇచ్చేటువంటి అమ్మ గనక ఆ బుద్ధి ఇచ్చే సరస్వతి కూడా మంచి బుద్ధి ఇచ్చేట్టుగా, మనము చేసేట్టుగా ఈ 3 రకాలుగా ఉపాసన చేస్తూ, మనకు ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పింది, శాస్త్రంలో చెప్పిన మాట, ఈ 9 దుర్గలుగా, ఈ దుర్గల్ని మనకు ఆయా దేవాలయాలను బట్టి, విజయవాడలో ఒక రకంగా, జోగులాంబ గద్వాల్ అక్కడ ఒక రకంగా, అలాగే శ్రీశైలంలో ఒక రకంగా, వేములవాడలో రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వర స్వామి, అలా భద్రకాళి వరంగల్లో, కొంత మా ఊళ్ళమ్మ, తలుపులమ్మ, అమ్మవారి గ్రామదేవతలు ఉంటారు ఒక్కొక్క చోట. అలాగే 8 శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తిపీఠాల్లో వాళ్ళ దేవాలయాన్ని బట్టి వాళ్ళ ఆగమము అని ఉంటుంది. దేవాలయ ఆగమం అంటే విధానం, చేసే అర్చన విధానం. పాంచరాత్రాగమని, వైఖానసమని, శాక్తేయ శక్తి ఆగమని, శైవాగమని, వాళ్ళ విధానాన్ని బట్టి మారుతుంది. అలాగే దేవాలయాల్లో కూడా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దవాళ్ళు కొన్ని చెప్తారు. ఇక్కడ శైలపుత్రి దుర్గా అన్న చోట చాలా దేవాలయాలు అమ్మవారిని మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మగా అర్చన చేస్తారు. త్రిపుర సుందరి అంటేనే అమ్మవారు 3 రూపములుగా ఉన్నటువంటిది. త్రిపురాధీశ్వరి అమ్మ, అలా అమ్మవారిని. అలా రెండో చోట అక్కడ బ్రహ్మచారిణి దుర్గా అమ్మవారు. ఆ బ్రహ్మచారిణి దుర్గను రెండో రోజు గాయత్రి అమ్మవారుగా ఉపాసన చేస్తుంటారు కొన్ని చోట్ల. ఇలా మొత్తం 9 దుర్గలను వస్తూ లక్ష్మిగా, లలితా త్రిపుర సుందరిగా, మహాలక్ష్మిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసురమర్దినిగా చేస్తూ చివరగా అమ్మవారిని విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మగా కొలుస్తూ ఉంటారు. ఓకే గురుగారు, మీరు ఇందాక అన్నారు ఈ అమ్మవారిని ఈరోజు పూజిస్తారు, ఈ అమ్మవారిని ఈరోజు పూజిస్తారు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి కూడా పూజిస్తారు. మరి నిజంగా ఏ రోజు ఈ అమ్మవారిని ఏ రకంగా పూజించాలి అంటే కొంచెం అన్న దానిపైన అవగాహన ఉండాలి కదా. అవన్నీ కూడా డే వైజ్గా కొంచెంగా వివరించండి. మనకు శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి అని ఒక మాట ఉంటుంది. శరత్కాలము అంటే ఈ శరదృతు ఆరంభమైనప్పటి నుండి శరత్కాలము అంటారు. మనకు మొత్తం 6 ఋతువులు, 2 నెలలకు ఒక ఋతువు వస్తుంది, 12 మాసాలు కనుక. ఈ వర్ష ఋతువు
అయిపోగానే కంప్లీట్ కాగానే మనకు శరదృతువు ఆరంభమవుతుంది. శరదృతువు అంటే ఆశ్వేజ మాసము, కార్తీక మాసం, ఈ రెండు శరదృతువులో ఉంటాయి. కనుక శరదృతువులో ఉంటాయి కానీ శరన్నవరాత్రులు అని, శారదా నవరాత్రులని, దేవీ నవరాత్రులని అనేక పేర్లు ఉంటాయి. ఈ 9 రోజులు అమ్మవారిని నవదుర్గలుగా చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక అమ్మవారిగా, కానీ ప్రధానంగా మనకు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారిని కొంచెం ప్రధానంగా చేసుకుంటాం. అమ్మాయి జగదంబ పెద్ద గొప్పగా ఉంది కనుక కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నా ప్రధానంగా అవే ఉంటాయి. ఒక్కో చోట వెనక ముందున్నా కూడా అవే ఉంటాయి కనుక మనకు మొదటగా శైలపుత్రి దుర్గా అంటాం. శైల అంటే పర్వతం, కొండ. ఆ కొండ మహారాజు యొక్క పర్వతవర్ధిని అమ్మ పుత్రిక. హిమవత్ పర్వత మహారాజు మేనకల యొక్క పుత్రిక అమ్మ జగదంబ పార్వతి కనుక శైలపుత్రి. పర్వతరాజు కూతురు కనుక శైలపుత్రి అంటారు. ఆ శైలపుత్రి అమ్మవారికి ఒక స్తోత్రం ఉంటుంది. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం నమామ్యహం అని అమ్మవారిని పూజ చేస్తూ అదే రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అర్చన చేస్తాం. బాల అంటే చిన్న అమ్మవారుగా ఉంటుంది. మనకు అక్కడ పటాలు కనిపిస్తుంటాయి అమ్మవారి రూపంగా ఒక చిన్న పాపగా. ఎందుకంటే అమ్మవారి అర్చనలో ప్రధానమైనటువంటి విషయం కుమారి పూజ. కుమారి అంటే దాంట్లో ఏం చెప్పారంటే ఒక్క సంవత్సరం పాప కాకుండా రెండో వర్షం అంటే సంవత్సరం, రెండో సంవత్సరము 2 నుండి 10 సంవత్సరాల వరకు మధ్యలో 9 ఉంటాయి. ఆ 9 వరుసగా నవకుమారిలుగా 9 దుర్గా రూపంలో వాళ్ళని అర్చన చేస్తాం. ఇది అన్ని ప్రాంతాల్లో చేస్తుంటారా గురుగారు? ఎక్కువగా ఇది మార్వాడి సాంప్రదాయంగా అయితే విన్నాను నేనైతే. ప్రతి చోట ఉంది. దేవాలయాల్లో విజయవాడ లాంటి, శ్రీశైలం లాంటి దేవాలయాల్లో కూడా ఉంటుంది. ఎక్కడైతే అమ్మవారిని చాలా విశేష అర్చనలో చేస్తాం అక్కడ ఉంటుంది. మనం గృహంలో చేసుకునే దాంట్లో కూడా కుమారి పూజ తప్పకుండా ఉంది. దీన్ని మనం చాలా గొప్పగా ఆలోచిస్తే మన ఇంట్లో ఒక ఆచారం, చిన్న పాపకు పూజ చేయడం సాంప్రదాయం ఆరంభమవుతుంది. మన ఇంట్లో మగపిల్లలు ఉన్నారనుకోండి, ఇంత గొప్పగా చూడాలా అమ్మాయిని, ఆడపిల్ల ఇంత ఉన్నతంగా చూడాలా, దేవతా స్వరూపంగా. ఇది మనం పెట్టింది కాదు, మన మీద వాళ్ళు చూడాలని పెట్టింది కాదు. పూర్వం పెద్దవాళ్ళని నిర్ణయించి పెట్టారు. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడు ఉన్నత భావంతో ఉండాలి. అలా ఉండడం ద్వారా జగత్తు క్షేమంగా ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు ఇబ్బందిగా, కానీ వాళ్ళ మనసు కూడా వెన్నని. ఆ సమయానుకూలంగా వాళ్ళు మారుతారు. కాకపోతే స్త్రీ సహనంగా ఉన్నతంగా ఎక్కడైతే ఉంటుందో ఆ గృహము ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. స్త్రీలనే కాదు, ఎవరైనా ఆనందంగా నవ్వుకుంటూ ఉండాలి. ₹1 ఖర్చు లేదు. మనకి ఏదైనా బాధ ఉంటే కొంచెం దాచుకోవాలి, అవసరమైనప్పుడు ప్రకటన చేయాలి. ప్రతిసారి నీకుండే బాధలు చెప్పు, నీలో ఉండి నీకు జరిగే మంచి ఉంటుంది, అది కొంచెం చెప్పు. అలా చెప్పడం ద్వారా వచ్చిన వాడికి ఉత్సాహం వస్తుంది. నేనేదో నా బాధ చెప్పుకొని వస్తే వీళ్ళు చెప్తున్నారు అనుకుండా మనము ఇంట్లో అలవాటు ఆచారము, చిన్న పిల్లల నుండి పూజ చేయడము. ఎందుకంటే 2వ సంవత్సరం నుంచి చిన్న చిన్న మాటలు పలుకుతుంది ఆ పాప. అప్పటి నుండి 10 సంవత్సరాల వరకే చెప్పారు. ఎందుకంటే మళ్ళీ 11, 12 దాటితే ఆ కుమారి పూజకు పనికిరాదు కనుక అలా ఈ 10 సంవత్సరాల వరుసకు అమ్మాయిని మొదటి రోజుగా అమ్మ శైలపుత్రి దుర్గ, బాలా త్రిపుర సుందరి, కుమారి పూజలో అమ్మాయి పేరు వారికి ఒక పేరు పెట్టారు. ఆ 2వ వర్షంలో 2 సంవత్సరాల పాపకి కుమారిక లేదా కుమారి అనేటువంటి నామధేయాన్ని పెట్టి ఆ అర్చన చేయడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది వాళ్ళకి అని చెప్పారు. ఇది కుమారి పూజ ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుగా చెప్పారు. ఇది 2వ వర్షం, 1వ సంవత్సరం వదిలిపెట్టేసేయాలి. 2వ సంవత్సరం నుంచి ఆ పాపకు ఉంటుంది. ఎందుకంటే మొదటి సంవత్సరం అంతా ఆ పాపకి ఏం తెలియదు, చిన్న పాప కనుక. తర్వాత ఇది హస్తా నక్షత్రంతో ఆరంభమవుతుంది. పాడ్యమి, ఆశ్రయ శుద్ధ పాడ్యమి రోజు ఆరంభమవుతుంది. అలాగే 2వ రోజు విద్య అంటారు. హస్త వెళ్ళి చిత్తా నక్షత్రం ఆరంభం. ఆ రోజు చిత్తా నక్షత్రం ఉంటుంది. ఇది దాదాపుగా ఇలాగే ఉంటుంది, ఇంకా మార్పు ఉండదు. ఆ విద్య రోజు, చిత్తా నక్షత్రం రోజు అమ్మవారు
బ్రహ్మచారిణి దుర్గగా ఉంటుంది. ఓకే. బ్రహ్మచారిణి దుర్గగా ఉండడం అంటే అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తూ ఉంది, ఇంకా వివాహం కాలే పార్వతి అమ్మవారికి, తను బ్రహ్మచారిణిగా ఉంది అని చెప్తారు. అలా ఆ అమ్మవారిని మనం ఇంకొక అవతారంగా రూపంగా చేసినప్పుడు గాయత్రి అమ్మవారుగా ఉపాసన చేస్తారు. గాయత్రి అంటేనే నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అంటే వేద మంత్రములలో గాయత్రి మంత్రం చాలా ఉన్నతమైందని చెప్తారు. మిగతాయి తక్కువ అని కాదు, ఇది బాగుంది దీనికంటే ఇంకొంచెం బాగుంది అని చెప్పడం. కానీ గాయత్రి మంత్రం ఆడవారు చదవటానికి పనికిరాదు అని కూడా చెప్తుంటారు కదా గురుగారు. అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని, అమ్మవారి ఆదిపరాశక్తి ఆడవారు, మరి అటువంటి మంత్రాన్ని ఆడవారు ఎందుకు ఉచ్చరించరాదు? అయితే దీనికి మనకు వేద మంత్రముల గురించి కొన్ని నియమాలు చెప్పారు. ఉపనయనము ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఈ వేదాధ్యయనము మనకు పెద్దవాళ్ళు పెట్టారు. ఓకే. దాంట్లో ఉపనయనము మగవాళ్ళకే పెట్టారు, ఆడవాళ్ళకి ఉపనయనం పెట్టలే. వాళ్ళకు కొన్ని ధర్మాలు ఉన్నాయని పెట్టలే. వాళ్ళు చదవాలా చదవద్దా అనే విషయం కూడా కాదు. మనము ఉపదేశం చేస్తారు, తండ్రి ఆచార్యుడు అంటారు. ఉపనయనంలో పిల్లోడికి చేసేప్పుడు తల్లి పక్కే ఉంటుంది కానీ పైన వస్త్రం కప్పుతాడు. తల్లి కూడా వినకూడదని, అంత గొప్ప మంత్రం. ఆడవాళ్ళు పలుకొద్దానికి చెప్పింది ఆవిడ, కానీ ఆవిడ చెప్పిందని కొన్ని లక్షణాలు ఉన్నాయి. గాయత్రి అమ్మవారితో మనం సమానంగా పెట్టుకోవడం కాదు, అది ఉపదేశంగా చేసుకోవాలి, ఉపదేశం ఉండాలి. అందు గురించి నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం, అమ్మని మించినటువంటి దైవం లేదని చెప్తారు. అటువంటి గాయత్రి అమ్మవారు బుద్ధిని ప్రసాదిస్తుంది. రెండవ రోజు అమ్మవారు ఉపాసన ద్వారా ఆ రెండవ రోజు కుమారి పూజ, ఆ కుమారి పూజలో చేసేటువంటి ఆ బాలకు, ఆ చిన్న పాపకి మూడో సంవత్సరం పాప, ఆ పాప పేరు త్రిమూర్తి కుమారి ఆమె. రెండవ రోజు. అలాగే మూడవ రోజు వచ్చేసరికి చంద్రఘంట దుర్గగా అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు అక్కడ మనకు సాధారణంగా అవతార రూపంలో వచ్చేసరికి అన్నపూర్ణాదేవి, మూడో అవతారంగా అన్నపూర్ణాదేవిని మనం అర్చిస్తుంటాము. అన్నపూర్ణ అంటే భిక్షాందేవి, కృపావలంబకరి, మాతాన్నపూర్ణేశ్వరి. అమ్మ అన్న ప్రసాదాన్ని మనకు అందిస్తుంది. మనం గృహంలో పాలు పొంగించేప్పుడు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మా ఇంట్లో మంచి అన్నములు కలిగించే జగదంబ, అన్నద వసుధావృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి అని అమ్మవారికి పేరు. అన్నాన్ని ప్రసారించేటువంటి ఆ అమ్మ గనక అన్నపూర్ణేశ్వరి మాత. ఆ అన్నం కూడా మంచి అన్నం, అమృతస్తుల్యమైనటువంటి అన్నం తింటే మన శరీరము బాగుంటుంది, మనము మాట్లాడే వాక్కు బాగుంటుంది. కనుక ఎప్పుడు కూడా ప్రసాదము, అన్నము ఉత్తమంగా ఉండాలి. ఏది పడితే అది ఎలా అంటే అలా తినడానికి లేదు, కొన్ని నియమాలు కూడా చెప్పారు. కనుక కాశీపురవాసి అమ్మవారు జగదంబ కాశీకి వెళితే ఎవరికి భోజనం దొరకదని ఉండదు, ఎవరు వెళితే ఎప్పుడైనా భోజనం దొరుకుతుంది. అందుగురించి కాశీలో స్థిరమైనటువంటి అమ్మ అన్నపూర్ణాదేవిగా మనకు మూడవ రోజు విశాఖ నక్షత్రంలో స్వాతి నక్షత్రంలో అమ్మవారు తదియ రోజు మూడవ రోజుగా ఉంటుంది. ఆ రోజు అమ్మవారిని కళ్యాణి కుమారికగా పూజిస్తుంటాము. కళ్యాణి అమ్మవారి అర్చన చేసినట్లయితే చిన్న పాపను 4వ సంవత్సరం పాప ఆమె చేస్తే శుభం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే కేవలం పెళ్ళనే కాదు, శుభము. ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకు శుభం కలుగుతుంది అని మనకు 3వ రోజు అర్చనగా చెప్పారు. అలాగే 4వ రోజు అర్చనను అమ్మవారిని కూష్మాండా దుర్గగా చెప్పారు. ఆ కూష్మాండా దుర్గకు అవతార రూపంగా లలితా త్రిపుర సుందరీదేవి అని అమ్మవారిని చెప్పారు. లలిత అంటే ఏంటంటే క్రీడించునది, ఆటలాడించునది, మనల్ని ఆడించే అమ్మ. త్రిమూర్త్యాత్మకంగా ఉన్నటువంటి త్రిపుర సుందరీదేవి మనల్ని అందరినీ కూడా ఆడిస్తూ ఉందట, మంచి ఆట ఆడిస్తుంది. అటువంటి ఎప్పుడు ఆడిస్తుంది? మంచి అమ్మవారిని ఉపాసన చేస్తే. మనకు అమ్మకు మనము ఆనందం కలిగించేట్లుగా చేస్తే మన ఇంట్లో అమ్మ ఆనందంగా ఉంటుంది. ఆనందం కలిగించకపోయినా ఒకసారి కోపం వచ్చినా మళ్ళీ, కానీ ఆనందం కలిగిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఒక మంచి పని చేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు తల్లిదండ్రులు. అటువంటి పనిని చేసేటువంటి శక్తిని మనకు ఆ లలితా త్రిపుర సుందరి ఇస్తుంది. కనుక ఆ రోజు
కుమారిక పూజగా రోహిణి ఓకే. 5వ సంవత్సరం ఉన్నటువంటి పాపను రోహిణి అనే పేరుతో కుమారికా పూజగా చేయాలి. ఆ రోజు నక్షత్రం తిది ఏముంటుంది కదా? విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం. హస్త నుండి ఆరంభం. హస్త, చిత్త, స్వాతి, విశాఖ. 4వది అమ్మవారు విశాఖ నక్షత్రంలో అమ్మవారు ఉంటారు. చవితి తిథి ఆ రోజు, చతుర్థి తిథిగా మనం ఆరంభం చేసుకుంటాం. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా ఒక ముత్తైదును కూడా పూజిస్తారు. దాన్ని సువాసిని, సువాసిని అర్చన ప్రీత శోభనా శుద్ధ మానస. అమ్మవారికి సువాసిని అర్చన అంటే చాలా ప్రీతికరమైంది కనుక ఆ సువాసిని అర్చనగా కూడా అమ్మవారిని అర్చన చేస్తుంటాము. తర్వాత 5వ రోజు పంచమీ తిథి. పంచమి, పంచభూతేషి, పంచసంఖ్యోపచారిణి. 5ను కూడా చాలా విశేషంగా చెబుతాం. 5వ దేవతగా దుర్గగా స్కందమాత దుర్గ. స్కందుడు అంటే మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి, ఆ స్కందుడి యొక్క మాత. అమ్మవారు ఇంతవరకు కూడా బ్రహ్మచారిణిగా శైలపుత్రిగా భగవంతుని శివుని ఉపాసన చేసి శివుణ్ణి పొందింది, కుమారస్వామిని పొందింది పుత్రుడిగా, కనుక స్కందమాతగా ఉంది. పంచమి తిథి రోజు అమ్మవారు, ఆ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. 5వ రోజు అనురాధ నక్షత్రము. మనకు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహాచండిగా. చండీ అమ్మవారు అంటేనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిమూర్త్యాత్మక స్వరూపిణి జగదంబ చండీ పరాదేవత. ఎందుకంటే అమ్మలగన్న అమ్మ, ముగురమ్మ, మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ ఆమె చండీ పరాదేవత. చండీ అనేటువంటి అమ్మ మనకి ఎందుకంటే కాళీ తెలుసు, దుర్గా తెలుసు, పార్వతి తెలుసు, లక్ష్మి తెలుసు, అష్టలక్ష్ములు తెలుసు. చండీ ఎవరు అంటే ఏదైతే రాక్షసులను సంహారం చేయడం కోసమై దేవతలందరూ కూడా ఒక రూపాన్ని సృష్టించారు, ఆమె చండీ పరాదేవత. ఆమె మహాచండిగా 5వ రోజు అందరిని కూడా ఏదైతే తప్పు ఉందో దాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి అమ్మ. మంచిని పెంచడము, దుర్మార్గాన్ని నశింపచేసేటువంటి జగదంబగా 5వ రోజు అమ్మవారు ఆ అనురాధ నక్షత్రంలో కాళిక అనే కుమారి పూజతో ఆ కుమారిని 6వ సంవత్సరంలో ఉన్నటువంటి అమ్మాయిని బాలను, చిన్న బాలను కుమారిగా కాళిక అనే నామధేయంతో అర్చన చేస్తాం. అలాగే అమ్మవారిని సువాసిని కూడా అర్చన చేసి తాంబూలాలు ఇస్తుంటారు. అలాగే 6వ రోజు అమ్మవారి పేరు కాత్యాయని దుర్గ. కాత్యాయని దుర్గ అమ్మవారు పెళ్ళయింది, అమ్మవారి శివుణ్ణి పొందింది, స్కందమాతగా ఉంది. తర్వాత కాత్యాయని దుర్గగా ఈరోజు చాలా విశేషంగా 6వ రోజు అమ్మవారు జ్యేష్ఠ నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రానికి ఒక విశేషం కూడా ఉంటుంది, జ్యేష్ఠాలక్ష్మి అంటారు. ఇది భాద్రపద మాసంలో జ్యేష్ఠాశ్యం అని వస్తుంది, వినాయక నవరాత్రులని వస్తుంది. జ్యేష్ఠాలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే దుర్మార్గం ఉంటుందో, ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎక్కడైతే మంచి మాటలు మాట్లాడరో అక్కడ ఉంటుంది జ్యేష్ఠాది. కనుక అలా ఎప్పుడు అక్కడ ఎక్కడైతే మంచి అక్కడ లక్ష్మి ఉంటుంది. కనుక ఆ జ్యేష్ఠాదేవి కాకుండా మహాలక్ష్మిగా ఉంటుంది 6వ రోజు అమ్మవారు. లక్ష్మీ అవతారంలో అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అటువంటి రోజు కాత్యాయని దుర్గ, మహాలక్ష్మి అమ్మవారు. ఆ రోజు కుమారి అమ్మవారి పేరు చండిక. చండికా రూపంలో అమ్మవారు 7వ సంవత్సరం పాప. 7వ సంవత్సరంలో ఉన్న పాపను మహాలక్ష్మి అర్చనగా. మహాలక్ష్మి అంటే కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లక్ష్మి అనగానే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని మనము పంచుతుండాలి. ఏమనుకుంటాం మనం, శుక్రవారం అది ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు అనే మాట ఎక్కడ లేవు. ఇచ్చే భావం రావాలి. ఎప్పుడు ఇచ్చే భావమే ఉండాలి. ఎందుకంటే నీకు భగవంతుడు ఇచ్చాడు కనుక నీకు ఇచ్చే మార్గమే ఉండాలి. ఇస్తేనే ఇంకోటి వస్తుంది. ఇది ఖాళీ అయితే ఇంకోటి ఫ్రెష్ వస్తుంది కాదా. మనకు రావాలి, ఎప్పుడు రావాలంటే మనం ఇవ్వాలి. ఆ ఇచ్చే బుద్ధి రావాలి. అదే సమర్పణ. పూజ అంటేనే సమర్పణ. పూజకు డెఫినేషన్ చక్కటి పదం తెలుగులో సమర్పణ మన భావం. కనుక ఆ మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలన్నీ పొందుతాం, ఉపయోగపడే ద్రవ్యం పొందుతాం. ఇది 6వ రోజు. అలాగే 7వ రోజు అమ్మవారు కాలరాత్రి దుర్గగా అమ్మవారు ఉన్నారు. ఆ కాలరాత్రి దుర్గ రోజు ఇది 7వ రోజు. ఈ రోజే నక్షత్రములన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే మనకు మిగతా నక్షత్రాలు తెలిసినా తెలియకుండా 7వ రోజు వచ్చేది మూలా నక్షత్రం.
ఈ మూలా నక్షత్రం అందరికీ తెలుసు. ప్రతి నెలలో వచ్చే మూలా నక్షత్రం రోజు అనేక క్షేత్రాల్లో సరస్వతి దేవాలయాల్లో కానీ ఇంకా దేవాలయాల్లో అమ్మ సరస్వతి హోమం అవుతుంటుంది. కనుక 7వ రోజు అమ్మవారు విద్యా ప్రదాత్రిగా, విద్యనిచ్చే అమ్మవారుగా మనకు ఉంటుంది. విద్య అంటే కేవలం ABCDలే కావు. విద్య అంటే జ్ఞానం, విద్య అంటే బుద్ధి, మంచి బుద్ధిని కలగజేసేటువంటి అమ్మవారు సరస్వతి రూపంగా 7వ రోజు అమ్మవారు మహాసరస్వతి అవతారంగా ఉంటూ ఆ రోజు కుమారి పూజ 8వ వర్షం 8వ సంవత్సరం ఉన్నటువంటి పాప శాంభవి. ఆ పాప పేరు శాంభవిగా అర్చన చేస్తాం. అక్కడ అర్చన విధానంలో కూడా అమ్మాయిని కూర్చుండబెట్టి పాదాలు కడిగి పాదాలకు పసుపు పెట్టి పరాణి పెట్టి ఒక చక్కగా దేవతగానే మా పాప మీ పాప అని లేదా సాక్షాత్ అమ్మవారు అక్కడ అమ్మవారు భావంతో చేయడం ద్వారా ఎంత గొప్ప భావం. ఎక్కడ ఉంది అమ్మ అంటే నీ ఇంట్లోనే ఉంది, నీ దగ్గరే ఉంది, నీ పక్కకే ఉంది. ఇది చూపించడానికి మన పెద్దవాళ్ళు మన కోసం కాదు మనకంటే ముందే చెప్పి పెట్టారు. అటువంటి 7వ రోజు సరస్వతి అమ్మవారు. 8వ రోజు అమ్మవారు దుర్గా స్వరూపంగా మహాగౌరి. మహాగౌరీ దుర్గగా మనం ఏ పూజ చేసినా కూడా గౌరీ పూజ చేస్తాం. వినాయక చవితి రోజు కూడా దానికి ముందు రోజు తది అని వస్తుంది, చవితి కంటే ముందు. ఆ రోజు కూడా అమ్మవారిని తదియ గౌరిగా కూడా చేస్తారు, గౌరీ పూజగా. కనుక మనం ఇంట్లో చేస్తే కూడా ఆ పసుపుతో ఒక ముద్ద చేసి పెడతాం, దానికి గౌరీ అంటాం. కొందరు భావంలో గణపతి అంటారు, కొందరు భావంలో గణేశ అంబిక, గణేశాంబికాభ్యాం నమః అంటే గణేశుడికి అమ్మవారికి తల్లి కొడుకులను ఒక దగ్గర కూర్చున్నబెట్టి పూజ చేసేటువంటి విధానం కూడా ఉంది మనకు. అలాగే ఆమె మహాగౌరి అమ్మవారు. ఆ రోజు అష్టమి తిథి అవుతుంది. అదే రోజు పూర్వాషాఢ నక్షత్రం, మూల వెళ్ళిపోయి పూర్వాషాఢ నక్షత్రంలోకి వచ్చాం. అది అష్టమి తిథి. ఆ రోజే దుర్గా అమ్మవారుగా అవతారంగా ఉంటారు. దాన్ని దుర్గాష్టమి అంటాం. అందుగురించి ఆ రోజు దుర్గా అంటే శక్తి కదా, అందుగురించి అందరు కూడా ఆ రోజు ఆయుధ పూజ చేస్తూ ఉంటారు, వాహనాలకు పూజ చేసుకుంటారు, ఇంట్లో ఉండే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పూజ చేస్తారు, పుస్తకాలు ఉంటే పుస్తకాలు చేస్తుంటారు. సరస్వతి పూజ చేసినా కూడా పిల్లోడికి విద్యార్థికి వాడికి ఆయుధం పుస్తకం పెన్నులు అవి కూడా పెడుతుంటారు. అట్లాగే ఒక బస్సు ఉంటే బస్సుకు కూడా అర్చన చేస్తుంటారు. అనేక రకాలుగా అర్చన చేసేటువంటి దుర్గాష్టమి ఆ రోజు అమ్మవారి యొక్క అర్చన. తర్వాత 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి దుర్గగా అమ్మవారు ఉంటారు. ఆమె మహిషాసురమర్దినిగా అవతారంగా ఉంటారు. ఈ మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం చేసినటువంటి ఆ అమ్మ. అందుగురించే మహిషాసురమర్దిని స్తోత్రం కూడా అందరూ ఐగిరి నందిని అని స్తోత్రం కూడా చేస్తుంటారు. ఆ విధంగా ఆ రోజు కుమారికా పూజగా అమ్మ పేరు 10వ వర్షం. ఈమె పేరు సుభద్ర. 9వ దానికి చెప్పారా కుమారి? 9వది చెప్తున్నాము. 8వ దానికి దుర్గా అమ్మవారు. ఆమె పేరు కుమారిక కూడా దుర్గా. 9వ రోజు 9వ వర్షం 9వ సంవత్సరం పాప పేరు దుర్గా. 9వ దాంట్లో సిద్ధిదాత్రి, మహిషాసురమర్దని, కుమారికార్చనలో మనకు సుభద్ర అనేటువంటి అమ్మగా ఆ పాప పేరు సుభద్ర అని చేస్తున్నాం. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము, నవమి తిథి, మహర్నవమి అంటారు దాన్ని. మహానవమి అన్నట్టు, పెద్ద నవమి అని గొప్పగా చెప్తారు. ఆ రోజే తెలంగాణ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ అని చేస్తారు. పెద్ద బతుకమ్మ చివరి రోజునిగా చేస్తారు. బతుకమ్మ అంటే కూడా చాలా దాంట్లోనే అర్థం ఉంది. బ్రతికించే అమ్మ, మనందరినీ బ్రతికించే అమ్మను ఒక గౌరీ భావం చేసి అందరూ స్త్రీలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని నిలబడి ఆటలాడుతూ పాటలు పాడుతూ అమ్మని స్తోత్రం చేయడం బ్రతకమ్మ. మామూలుగా ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే దేవుణ్ణి అర్చించడానికి ముఖ్యంగా వాడే ద్రవ్యం పుష్పం. ఇక్కడ పువ్వుకు పూజ, పుష్పానికే పూజ. చాలా గొప్ప సంస్కృతి పుష్పాన్ని పూజించడం. అంటే ఒక ఇంట్లో పని చేస్తుంటాడు, మనకు సేవ చేస్తుంటాడు, చాలా చేస్తుంటే పాప ఆయన సేవలు అతన్ని ఒక్కసారి మనం నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చిన్న ఆయన ఒక మాట చెప్తే ఆనందపడతాడు. అలా పువ్వుకు పూజ చేయడం ఏంటి అంటే ఆ పువ్వు ఆనందపడుతుంది, నాకు కూడా ఉందా పూజ అనే భావంతో మన పెద్దవాళ్ళు చాలా విశేషాలు చెప్పారు. ఈ విధంగా ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే వర్తిస్తుందా అండి బతుకమ్మ? ఉంది, పేరు బ్రతకమ్మగా ఇక్కడే ఉంది. మిగతా ప్రాంతాల్లో అందరు ఆడుతూ ఉంటారు. అటు నార్త్ కానీ అటు ఉత్తరాంధ్రాలో కానీ అంతా కూడా అందరు చుట్టూ తిరిగి ఒక దగ్గర ఆడుతుంటారు.
అక్కడ ఒక పూలతో పేర్చకపోయినా భావం ఉంది అందరికీ. ఓకే. కానీ ఆచారంలో ప్రాంతాచారాలు కొన్ని ఉంటాయి గనక ఇక్కడ ప్రాంతంలో కొందరు అంటారు, అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఆచారంగా ఇలా 9 రోజులు అమ్మవారిని చేసి కలశస్థాపన మొదటి రోజు ఆరంభం చేసి, ఒకవేళ 3 రోజులే ఉత్సవాలు అమ్మవారిని చేయాలంటే సప్తమి, అష్టమి, నవమిగా, అంటే సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దినిగా 3 రోజులు అర్చన చేస్తారు. 9 రోజులు అంటే ఇలా 9 విధాలుగా. 15 రోజులు చేసే అర్చన కూడా ఉంది. దాన్ని పంచదశ ఉత్సవములు, పంచదశ రాత్రోత్సవములు అంటారు. అది మహా ఉపాసనగా అమ్మవారి పాదుకాంత దీక్ష అంటారు. దీక్ష అని ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 9 రోజుల దీక్ష. ఇలా ఈ దీక్ష ఎప్పుడంటే యావజ్జీవనం. ఇది 10 రోజులు, 11 రోజులు, 41 రోజు ఉండదు. వాళ్ళ గురువు గారు వాళ్ళకి ఇస్తారు దీక్ష యావజ్జీవనం. చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఏ తినాలో తినాలి, ఎలా ఉండాలో అలా ఉండాలి, 10 మంచి మాటలు చెప్పాలి. అటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా, ఇప్పటికి కూడా. వాళ్ళను పాదుకాంత దీక్షాపరులు అంటారు. వాళ్ళు వ్యవహారంలో ఉండే పేరుతో పాటుగా గురువు గారు ఇచ్చిన ఒక పేరు ఉంటుంది వాళ్ళ పరంపరలో. ఆ పేరుతో అది రహస్యంగా ఉంటుంది. ఆ పేరు అలా దీక్షతో కూడా చేసేటువంటి 15 ఉత్సవాలు కూడా ఉంటాయి. మహర్నవమి రోజు సాయంకాలం పూజ చేయగానే అమ్మవారిని ఇన్ని రోజులు కొలిచి ఆ రోజు రాత్రే అమ్మవారిని ఉద్వాసన చేస్తారు. మొత్తంగా తీయకుండా అట్లాగే పెట్టేసి ఆ రోజు విశేష పూజలు చేసి, కుమారి పూజ చేసి, సువాసిని పూజ చేసి, ఆ వచ్చినటువంటి బ్రాహ్మణికి అర్చన చేసి, తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా భగవత్ స్వరూపంగా భావన చేసి, ఆ రోజు రాత్రంతా కూడా చక్కగా నృత్యములు, గీతములు, ఆనందంగా భజనలు చేస్తూ అమ్మవారిని ఆనందపరుస్తూ, వాళ్ళు ఆనందపడుతూ, తెల్లవారి దసరాగా మనము 10వ రోజు విజయదశమిగా అమ్మవారు, ఆ రోజు దశమి తిథి ఉంటుంది. శ్రవణ నక్షత్రం. కుమారి పూజలు 9 రోజులే, 10 సంవత్సరాల వరకే అయినా కదా సమాప్తమైనవి. ఈరోజు ఈ 9 రోజులు అనుభవించినటువంటి ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఆ విజయోత్సవమే దసరా. అమ్మవారిని ముజ్జగంబుల గన్న మాయమ్మ అంటూ ఇంతకుముందు వరకు కూడా మనం త్రిమూర్త్యాత్మకంగా అని చెప్తాం. కనుక అమ్మవారిని 3 జగత్తులు, 3 జగములు ఆమె అమ్మవారు పరిపాలించేటువంటి అమ్మను మనం మంగళంతో పాడుతాం. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే, ముగురమ్మల మూలమీవే, ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ. వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగుదువే. ఘోర కల్మషహారిణి కాంచీ విహారీ కామాక్షి భారకర సంసార బాధోత్తారిణి పద్మాక్షి దేవి. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ. మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి. చందురుని మించిన మొగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము అందెలడుగున అణగి మ్రోగ ఆత్మజుల మమ్మేల రావా. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ. నిఖిల నిగమ నిదాన గాయత్రి దేవాది దేవి సుఖ సమున్నత శాంతి సంధాత్రి. ముఖర చంద్రో వర్ణగాత్రి ముక్తహారీ త్రినయనేత్రి. ముఖర చంద్రో వర్ణగాత్రి ముక్తహారీ త్రినయనేత్రి. ప్రఖర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాధినేత్రి. ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మ.
మంగళంబులు గొనగరావమ్మ దేవాదిదేవి ముజ్జగంబుల గన్న మాయమ్మ జగదంబ విశ్వపాలిని మాతకీ జై. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు గోమాతుః విజయోస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది గురువుగారు. ఇప్పుడు అమ్మవారి గురించి మీరు వర్ణించిన ఈ పద్యం ఏదైతే ఉందో, అమ్మవారి రూపము, ఆమె గుణగణాలు అన్నీ తెలిసిపోతున్నాయి అదొక్కటి వింటే. నిజంగా అద్భుతం గురువుగారు, చాలా చక్కగా పాడారు మీరు కూడా. నేను ఇంతకుముందు మీ వీడియోలో విన్నాను, ఎలాగైనా నేనే అడిగి పాడించాలి ఒక పద్యం అనుకున్నాను, మీరే ఆఖరణ పాడేశారు. థ్యాంక్ యూ గురుగారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు, మీ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.